హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై చూపిస్తాను. ఎక్కువ మసాలాస్ లేకుండా చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఇది జస్ట్ 20 మినిట్స్లో ఈ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోతుంది. ముందుగా చిన్న హార్వెస్ట్ చూసేయండి. ఇక్కడైతే నేను బ్రింజాల్ అండ్ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నా. ఒక 2 బ్రింజాలు వచ్చినాయి, వంకాయలు అండ్ ఒక 2 బజ్జి మిర్చి హార్వెస్ట్ చేశాను, సరిపోతాయి. అండ్ ఈ బజ్జి మిర్చి ఫ్రైస్, కర్రీస్ అలా చేసేటప్పుడు చాలా బాగుంటాయి. ఇక్కడ టోటల్ 2 బజ్జి మిర్చి అండ్ 2 వంకాయలు హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు బజ్జి మిర్చిని ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకున్నాను, ఇవి యాడ్ చేసేసుకోండి. బజ్జి మిర్చి లేకుండా మీరు నార్మల్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 3 వెల్లుల్లి ఇలా చిన్నగా చాప్ చేసుకోండి, ఇటు కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రైస్లో వెల్లుల్లి యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బజ్జి మిర్చి అండ్ వెల్లుల్లి రోస్ట్ అయ్యాక ఇక్కడైతే పచ్చి బఠానీలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సీజనల్ కాబట్టి అవైలబుల్ ఉంటాయి, యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రోజన్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చి బఠానీలు యాడ్ చేసేసాక ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని, నేను ముందుగా వంకాయలు యాడ్ చేశాను, క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్ యాడ్ చేశాను. నేనైతే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. మీరు నార్మల్ పీసెస్ లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. పొటాటోస్ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ యాడ్ చేసి 5 మినిట్స్ మీడియం హీట్లో లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇక్కడ 90% వెజిటేబుల్స్ అనేది కుక్ అవ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని, ఇవన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాక ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. కారం పొడి యాడ్ చేశాక ఇందులోనే పెప్పర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ 1/2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకోండి. స్పైసెస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి, అంతే. ఈ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అంతే గాయస్, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రై అనేది రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ప్లెయిన్గా తినొచ్చు, లేదంటే మనం శాండ్విచ్ ప్రిపేర్ చేస్తాం కదా, బ్రెడ్ మధ్యలో పెట్టుకొని కూడా తినొచ్చు. ఆరల్స్ రోటీస్, రైస్ అన్నిట్లకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇన్ కేస్ మీరు ఇలా ట్రై చేయకుంటే. అండ్ వెజిటేబుల్స్ కూడా చాలా హెల్తీ కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.